వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే తనైతే చెప్పడం అయితే జరిగింది, ఇక్కడ పోటీ అయితే ఏకగ్రీవం చేస్తాము, సాయన ఇంటి నుండి ఎవరు వచ్చినా కానీ ఏకగ్రీవం చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజున చూసుకున్నట్లయితే మరి రేవంత్ రెడ్డి గారే ముందుగా అభ్యర్థిని అయితే ప్రకటించడం అయితే జరిగింది. మరి వాళ్ళ కార్యకర్తలు ఏమనుకుంటున్నారనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే. రేవంత్ రెడ్డి గారే అన్నారు ఏకగ్రీవం చేస్తామని, వాళ్ళే అన్నారు. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మొదటిగా అభ్యర్థిని ప్రకటించింది వాళ్ళే. మీరు ఏమనుకుంటున్నారు కార్యకర్తలంతా? ఇప్పుడు ఎప్పుడైతే మా లాస్య గారు చనిపోయారో అప్పుడు రేవంత్ గారు పెద్ద అనౌన్స్మెంట్ చేశారు, ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్ రారు. మళ్ళీ మేము మాట పెట్టుకున్నాం, మేము వాళ్ళ ఫ్యామిలీకి టికెట్ ఇప్పించాం మా కేసీఆర్ గారు. మరి ఇప్పుడు వాళ్ళ మాట పెట్టుకుంటలేరు కాబట్టి పబ్లిక్కి అర్థమవుతుంది ఎవరు చెప్పే పార్టీ ఎవరు చేసే పార్టీ అని. సో ఇప్పుడైతే వాళ్ళది ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో మా కంటోన్మెంట్లో అయితే ఒక్క గ్యారంటీ రాలేదు. ఈ గతంలో 10 సంవత్సరాలు ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ ఉందో గవర్నమెంట్, అప్పుడైతే మాకు వాటర్ ప్రాబ్లం కానీ కరెంట్ ప్రాబ్లం ఏది లేకుండే. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన 3 months నుంచి మాకు వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది, కరెంట్ ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. మా ప్రజలైతే ఈసారి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఇప్పుడు ఎలా చూసుకోవచ్చు, మొన్నటిదాకా బీజేపీలో ఉన్న వ్యక్తి ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళి అంటే అధికారం కోసమే అటు ఇటు దుక్కులాడుతున్నాడు అనుకోవచ్చా? అంతే, 100%. ఆయనకు ఒక క్యాడర్ లేదు, ఆయనకు ఒక కమిట్మెంట్ లేదు. ఏమంటారు, ఒక అమాసకు ఒక పార్టీ, పున్నంకి ఇంకొక పార్టీ, ఆయన రాత్రి ఒక పార్టీ, పొద్దున ఒక పార్టీ ఉంది. అది ప్రజలకు కూడా కరెక్ట్ అర్థమవుతుంది. సో మాకైతే 100% నమ్మకం ఏంటంటే అట్లాంటి వ్యక్తులకి పబ్లిక్ ఓట్ అయ్యారు. ఓటేసి మళ్ళీ వాళ్ళు పిచ్చోళ్ళు గారు. ఎందుకంటే 100% ఈసారి మాకే సపోర్ట్ ఉంటుందని పబ్లిక్ కూడా మేము నమ్ముతున్నాం, పబ్లిక్ కూడా నమ్ముతుంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, మరి కాంగ్రెస్ తెచ్చుకుంటే బాగుంటుంది కొంతమంది అనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే మాకు లోకల్గా 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారో అది పబ్లిక్కి ఉంది. ప్రతి గడపకి సాయన గారు ఏం చేశారు, లోకల్ కార్పొరేటర్స్ ఏం చేశారు, ప్రతి ఒక్క గడపకి తెలుసు. గవర్నమెంట్ ఏదున్నా మనకైతే ఇక్కడ టీఆర్ఎస్ఏ వస్తుంది. విన్నింగ్ క్యాండిడేట్ అయితే మేమే భారీ మెజారిటీతో గెలిపిస్తాం. ఈ సందర్భంలో ఏం చెప్తారు ఓటర్ అంటే మీ దగ్గర ఉన్న ఓటర్స్ కానీ సామాన్య ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మేమేం చెప్పాము, వాళ్ళే మాకు కాల్ చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. ప్రతి పార్టీ వాళ్ళు మా ఇంటి ముంగడికి వస్తారు. కానీ మేము అయితే సాయన ఫ్యామిలీకి, మేము టీఆర్ఎస్ గవర్నమెంట్కే మేము సపోర్ట్ చేస్తున్నాము, టీఆర్ఎస్ పార్టీకి మేము ఓటేస్తున్నాం అని చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా అర్థమైపోయింది 3 monthsలో ఎన్నో వాళ్ళ కష్టాలు అనేది స్టార్ట్ అయిపోయింది పబ్లిక్కి. సో వాళ్ళైతే మాకే 100% మాకే సపోర్ట్ చేస్తున్నారు. మేము కూడా ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే కారు గుర్తుకే ఓటేయండి. కంటోన్మెంట్లో ఏదైనా కష్టాలు ఉంటే మా ఎమ్మెల్యే గారికి తీరుస్తారు, ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు తీరుస్తారని వాళ్ళు మాట ఇస్తున్నారు. సో మేము అట్లనే వద్దాం. ఏ పార్టీ ఇక్కడ గెలవదు, ఇది కంచితోట. కంటోన్మెంట్ అంటేనే బీఆర్ఎస్ పార్టీకి కంచితోట. సో 100% మేమే విన్ అవుతాం. ఇక్కడ ఎలా చూసుకోవచ్చు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి తనే చెప్పారు, మన ఎవరైతే అడగలేదు తనే చెప్పారు ఏకగ్రీవం చేస్తానని. ఈరోజు మాట మొత్తం మార్చేయడము ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక సీఎం హోదాలో ఉండి కూడా తను ఇచ్చిన మాట మీద లేడు ఈరోజు చూసుకుంటే ఏ విధంగా చూడొచ్చు? ప్రధానంగా 100% మీరు ఇప్పుడు సీఎంఏ అంటున్నారు. గత 3 నెలలు సీఎం అయింది. 5 సంవత్సరాలు ఇదే కంటోన్మెంట్కి ఎంపీ ఉండే. మా ప్రజలకి ఎంపీ అంటే రేవంత్ రెడ్డి అని ఇప్పుడు దాకా ఎంపీగా ఏం చేయలేదు. ఒక ఫండ్ వేయలేదు, ఒక బోర్ వేయలేదు. ఏదున్నా మేము లోకల్ కార్పొరేటర్స్ మా ఎమ్మెల్యే గారే వేస్తారు. సో పబ్లిక్ కూడా తెలుసు ఎంపీ ఉన్నప్పుడు ఈయన ఏం చేయలేదు. ఇప్పుడు సీఎం అంత కుర్చీ మీద ఎక్కినాక కూడా ఆయన మాటలు తీరు చూసి, ఆయన బిహేవియర్ చూసి ఖచ్చితంగా పబ్లిక్ కూడా మోసపోరు. 100% ఈ రేవంత్ రెడ్డి గారికి అట్లనే మాటలు మాట్లాడే తప్ప పని చేత కాదు. మేము ఎంపీగా చూసాము, అది 100% మాకే సపోర్ట్ చేస్తారు పబ్లిక్ కూడా. కొంతమంది అంటూ ఉన్నారు గత 30 సంవత్సరాల నుండి అభివృద్ధి ఏమి కాలేదు, మేము వస్తే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ తెప్పించుకోండి ఇంకా అభివృద్ధి ఎక్కువ అవుతుందని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని చూస్తారేమో కంటోన్మెంట్, ముందు కంటోన్మెంట్కి ఇప్పుడు కంటోన్మెంట్కి చాలా డిఫరెన్సెస్ ఉంది. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు మా మంచిదనం మెచ్చుకోరు. ఎట్లని వాళ్ళు అంటారు 10 సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ కాలేదు. ఇక్కడ 500 బోర్వెల్లు ఉన్నాయి కంటోన్మెంట్లో వేశారు, కమిటీ హాల్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ స్కీమ్లు రాష్ట్రంలో మన ఎన్ని స్కీమ్లు ఉన్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్ని స్కీమ్లు వచ్చినాయి. ఇక్కడ ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. గతంలో 60 సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలే. ఇప్పుడు ఏంటంటే కళ్ళు కాయలు కాదు, వాళ్ళకి కళ్ళు మండుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం అభివృద్ధి లేదు కంటోన్మెంట్లో అంటున్నారు. వాళ్ళు చూసుకోమనండి, వాళ్ళు కూడా సీనియర్ లీడర్సే, వాళ్ళని చూసుకోమనండి. సెంట్రల్ నుంచి మాకు ఒక్క నయా పైసా రాలేదు ఇప్పుడు దాకా. 800 కోట్లు బకాయి ఉంది, తెచ్చి మాట్లాడండి మనండి. ఏదున్నా మా స్టేట్ నుంచి వస్తుంది, మేము దాంతో అభివృద్ధి చేస్తాం. వీళ్ళకి ఇప్పుడు మేము గెలిచినాక వాళ్ళకి అది దెబ్బ తాకుతుంది. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం మనం. అన్న మీరు చెప్పండి అన్న, ఎలా చూడొచ్చు అంటే సీఎం మాట ఇప్పుడు రోజైతే తిప్పేసినట్టు అయిపోయిందో, అంటే ప్లేట్ తిప్పిన మాట అయితే జరుగుతూ ఉంది, ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు మేమైతే అడగలేము కదా సీఎంని, వచ్చి మీరు లేవడకండి అని అడగలేము. మేము ఆయనంతలో ఆయన్నే వచ్చిండు, మేము సాయన ఫ్యామిలీకి తోడు ఉంటాం, మీకు ఏ క్యాండిడేట్ని లేవటమని చెప్పాడు. ఇప్పుడు ఆయననే మాట తప్పిండు.
6 గ్యారెంట్లు అంటుండు. 6 గ్యారెంట్లు అంటే ఇదే మాట తప్పినప్పుడు 6 గ్యారెంట్లు తప్పడానికి గ్యారెంటీ ఏముంది ఒకటి. ఇంకోటి ఇప్పుడు ఈ ఎంపీ అయినాక ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఏదైతే బస్సు ఫ్రీ పెట్టిండో అది తీసేస్తాడు, గ్యారెంటీగా తీసేస్తాడు. పోనీ ఒక్కటన్నా అమలు అయిందా? ఇప్పటివరకు ఒక్కటి బి అమలు కాలేదు. అట్లా ఎట్లా నమ్మమంటారు మీరు రేవంత్ రెడ్డి? ఇంతవరకు ఏమి రాలేదు, ఏమి కాలేదు. గ్యాస్ రాలే, కరెంట్ ఆగండి. మీరు మమ్మల్ని అడిగే బదులు పబ్లిక్ని అడగండి. ఏ స్కీమ్లో ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ స్కీమ్లు వచ్చినాయి? షాదీ ముబారక్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, దళిత బంధు వచ్చింది, బీసీ బంధు వచ్చింది, అన్ని స్కీమ్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక్క స్కీమ్లు మా ప్రజలకు అందలే. వాళ్ళ కార్యకర్తలు అంటారు మాకు మేము ఇస్తున్నాం, కానీ ఎవ్వరు ఇక్కడ నయా పైసా ఇస్తలేరు, ఒక్క స్కీమ్ అందిస్తలేదు. ఇక్కడ ప్రజలకు కూడా క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటేనే మన గవర్నమెంట్, మన ఫ్యామిలీ మెంబర్ లాగా కేసీఆర్ గారు పనిచేస్తారు. సో ఈ గవర్నమెంట్ అయితే ఎవ్వరు నమ్మరు. ఖచ్చితంగా మా పార్టీ గెలుస్తుంది, కంటోన్మెంట్ అయితే ఖచ్చితంగా.